ఇది మోడీ గారు ఆగ మేఘాల మీద ఇది బీసీ కాదు మహిళా బిల్లు తెస్తున్నా అంటుండు కదా. సో మనకి వాస్తవాలు తెలవాలి. ఎందుకంటే ఇది అంటారు కదా, మోచేతికి బెల్లం పెట్టి నాకురా అంటే నాకుతామా అందుతుంది కదా. సో అట్లుంది మోడీ గారి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు దానికి ఏంది, ఇప్పుడు ఏది ఇంకోటి ఏంటంటే ఏదైనా బిల్లు తెచ్చే ముందు దానికి సమగ్రమైన చర్చ జరగాలి. నువ్వు ఏదైతే బిల్లు తెస్తున్నావో అది పాటించేవారు ఎవరు? ప్రజలు కదా. సో మరి పాటించే వాళ్ళు ప్రజలు అన్నప్పుడు ఆ ప్రజలకి నువ్వు ఏం బిల్లు తెస్తున్నావు, వాళ్ళందరి ఆమోదయోగ్యం పొందాలి కదా, అట్లీస్ట్ మెజారిటీ. ఆలోచించండి. సో ఆ క్రమంలో ఇప్పుడు ఇది బిల్లు ఆగమేఘాల మీద పాస్ చేస్తున్నాడు. ఇది చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్, మహిళా బిల్లు లేదా మహిళలకి చట్టసభల్లో అంటే 33% రిజర్వేషన్ అని. సో అయితే అది అంట ఇప్పుడు ఈ 2024 అంటే 2024 ఎన్నికలకు ఇప్పుడు కాదండి, ఇప్పుడు వచ్చే ఇప్పుడు వితిన్ 6 months లేకపోతే ఒక 6 నెలలు 9 నెలలు మ్యాక్సిమం 1 year, ఈ 1 year లోపలనో 6 నెలల లోపల వచ్చేటువంటి ఈ యొక్క ఏది ఎన్నికలకి, ఇప్పుడు వచ్చే ఎన్నికలకు కాదు, ఇప్పుడు వచ్చే అసెంబ్లీ కానీ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కాదంట. నెక్స్ట్ జనాభా లెక్కలు అయిన తర్వాత అంటే అది 2029 కావచ్చు, మళ్ళీ ఇంకెప్పుడన్నా కావచ్చు. ఏమంటున్నారు? ద సెన్సెస్ అంటే జనాభా లెక్కలు. నెక్స్ట్ జనాభా లెక్కలు అయిన తర్వాత అప్పుడు వచ్చే ఎన్నికలలో మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చట్టం చేస్తున్నారు. ఇది మహిళా బిల్లు, మహిళలకి చట్టసభల్లో 33%. అంటే అది 2029 కావచ్చు, 2034 కావచ్చు, ఇంకా ఎప్పుడైనా కావచ్చు. ఎందుకంటే ఐడియల్గా చెప్పాలంటే 2011లో జనాభా లెక్కలు జరిగినాయి కాంగ్రెస్ హయాంలో, డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో. సో ఎవ్రీ 10 yearsకి లెక్కలు చేయాలనేది మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. ఎవ్రీ 10 yearsకి జనాభా లెక్కలు చేయాలి. ఆ లెక్కన 2021లో చేయాలి నరేంద్ర మోడీ. మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడు జనాభా లెక్కలు 2021లో చేసింటే ఇప్పుడు ఈ ఎన్నికల వరకు, ఈ అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికల వరకు మనకి చాలా ఉపయోగం అయ్యేది కదా. ఇప్పుడు ఆ పాత జనాభా లెక్కలను బట్టే ఆ పథకాలు ఏదైనా అమలు చేస్తున్నారు. మరి 2021లో ఎందుకు చేయలే? ఏం ఆపింది నరేంద్ర మోడీని? అంటే రేపు ఇక కాంగ్రెస్ వస్తే చేస్తుంది కావచ్చు, కానీ అంటే మళ్ళీ నరేంద్ర మోడీ గిట్ట వస్తే చేయడు. అంటే 2029లో కూడా ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు, జనాభా లెక్కలు చేయకపోతే జనాభా లెక్కలు అయినాక తర్వాతనే ఇంప్లిమెంటేషన్ అంటున్నారు. అంటే మోచేతికి బెల్లం పెట్టి నాకురా అని చెప్తున్నారు. అర్థమైందా? అంటే ఇది ఒక మరొక జుమ్లా. 15 లక్షలు కాంగ్రెస్ వాడు దోసుకునే విదేశీ బ్యాంకులలో ఉన్న నల్లధనం తెచ్చేస్తే మన అకౌంట్లలో 15 లక్షలు వస్తాయి అన్నాడు. ఏవిరా అంటే జుమ్లా అంటున్నాడు. మరి ఇప్పుడు మోడీ వచ్చినాక విదేశాల్లో దాచుకున్న నల్లధనం భారతీయులది ఇంకా పెరిగింది కానీ తగ్గలే. తేవడానికి ఒక 1% కూడా ప్రయత్నం చేయలే. మరి ఎందుకు చెప్పినవరా అంటే జుమ్లా, ఏదో ఒకటి టైంపాస్ చెప్పిన అంటున్నాడు. ఇది కూడా అంతే, బిల్లు పాస్ అంటాడు కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయడు. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు జస్ట్ ఎన్నికలకు ముందు ఓట్ల కోసము, మహిళల ఓట్ల కోసం ఇది ఒక జిమ్మిక్కు చేస్తున్నాడు. మనం ఆ ఉచ్చులో పడకూడదు అనేది చెప్తున్నా. మహిళా మనులారా, నా సోదరి మనులారా, తల్లులారా ఆలోచించండి. ఓకే, ఎవరి నిబద్ధత ఏంది అనేది. ఇక రెండోది నేనేమంటున్నా, ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలి. ఇక్కడ ఏది ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ, ప్రభుత్వ విద్యాలయాల్లో కానీ, అదేవిధంగా ఈ యొక్క ఇది మన యొక్క చట్టసభల్లో కానీ, అంటే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, ఎమ్మెల్సీ కానీ, గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఏవైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క ఏది పంచాయతీరాజ్ వ్యవస్థలు కానీ, ఏవైతే ప్రజల యొక్క ప్రజాప్రతినిధులని ఎన్నుకునేటువంటి వాటిలన్నిట్లలో ఈ సమప్రాధాన్యము లేదా రిజర్వేషను అనేది అమలు చేయాలి. అయితే అన్ని సామాజిక వర్గాల వారికి సమన్యాయం చేయాలి. దానికి ఈ రిజర్వేషన్ అనే సిస్టంలో సమూలమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీసీలు చాలామంది ఉన్నారు. లాస్ట్ టైం జనాభా లెక్కల ప్రకారం 52% ఉన్నారు. సో ఎట్లా లెక్క పెట్టినా అట్లీస్ట్ కొన్ని అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఈ యొక్క ఎస్టీ లెక్క ఉంటారు, గిరిజనులు లెక్క ఉంటారు. అర్థమైందా? సో ఒక్కొక్క స్టేట్ని బట్టి మారుతుంది. కానీ ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అట్లీస్ట్ అరౌండ్ 40 to 50% ఈజీగా ఉంటారు బీసీలు. అర్థమైందా? సో ఎట్లా లెక్కలు వేసుకున్నా అట్లీస్ట్ ఒక 30% బీసీలకు కూడా మనం చట్టసభల్లో ఇవ్వాలి. అంటే బీసీ బిల్లు కూడా పాస్ చేయించాలి. సో అట్లనే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అని చెప్పి చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నారు. ఈ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కానీ, మాదిగ సోదరులు ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. సో అట్లనే ఈ యొక్క దళితులలో మిగతా సామాజిక వర్గాల వర్గీకరణ చేయమని అడుగుతున్నారు.
సో ఎందుకంటే వర్గీకరణ చేయకపోతే ఒక సామాజిక వర్గం వాళ్ళే ఇప్పుడు రిజర్వేషన్ అంటే అది ఒక బూతు, అది ఒక తప్పు లెక్క క్రియేట్ చేస్తున్నారు. అది చాలా తప్పు. ఓకే, ఇప్పుడు అన్ని సామాజిక వర్గాల వారు ట్యాక్స్ కట్టినప్పుడు అందరికీ వాళ్ళ యొక్క ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాం. అది ఎట్లా తప్పు అవుతుంది? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకు అవుతుందంటే పైన ఏ కులపోడు ఉంటే ఆ కులపోలని అందరినీ పెట్టుకుంటుండు, పైన రెడ్డి ఆయన ఉంటే రెడ్డి ఆయన పెట్టుకుంటుండు, రెడ్డి వాళ్ళని అందరినీ హైర్ చేసుకుంటుండు, పైన బాపన ఆయన ఉంటే బాపనలను హైర్ చేసుకుంటుండు, పైన యొక్క శాల ఆయన ఉంటే శాలలను హైర్ చేసుకుంటుండు, పైన మాదిగ ఆయన ఉంటే మాదిగలను హైర్ చేసుకుంటుండు, పైన మాల ఆయన ఉంటే మాలలను హైర్ చేసుకుంటుండు, మంగళ ఆయన ఉంటే మంగళలను హైర్ చేసుకుంటుండు. అంటే వాళ్ళ కులపోళ్ళు ఉంటున్నారు కింది స్థాయిలలో నిర్ణయం తీసుకునే స్థానాలలో. కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశం దొరుకుతలేదు. కాబట్టి ఎవరి వాటా వాళ్ళకి ఇస్తే కొట్లాట ఉండదు కదా, అందరికి సమన్యాయం దొరుకుతుంది కదా, అన్ని వర్గాల వారు ట్యాక్సులు కడుతున్నారు కదా. సో అందుకని రిజర్వేషన్ సిస్టమ్ అదేదో తప్పు నేరము అన్న భావాన్ని క్రియేట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఓకే, సో మన దేశంలో కులం పోవాలి అంటారు. ఎట్లా పోతుంది? 5 నిమిషాలు మాట్లాడుకుంటే నీకు కులం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి కులం పోదు. కులం పోనని రోజులు ఈ యొక్క కులం పేరు మీద రిజర్వేషన్ అవసరం పోదు. మన దేశంలో కులం అనేది పోదు. పోనప్పుడు కులం బేస్డ్గా మనం యొక్క ఎవరి జనాభా తగ్గట్టుగా వాళ్ళకి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాం. అర్థమైందా? సో ఆ క్రమంలో ఏది ఇప్పుడు బీసీలకు చెప్పిన తర్వాత ఎస్సీలలో ఈ యొక్క వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ మైనారిటీలు ఉన్నారు. సో వాళ్ళ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అగ్రకులాలు ఉన్నారు, వాళ్ళ ప్రాధాన్యం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ క్రమంలో దీన్ని సమూలమైన మార్పులు చేయాలనేది నా అభిప్రాయము. ఆ క్రమంలో నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా. సో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా సింపుల్గా. ఓకే, ఏం రాసుకున్నా? రిజర్వేషన్ విధానంలో సమూల మార్పులు చేయాలి. ఆలోచించండి మిత్రులారా, అన్ని వర్గాలకు సమన్యాయం చెయ్యాలి. రిజర్వేషన్ అనే పేరు తొలగించి సమన్యాయం లేదా సమ ప్రాతినిధ్యం అనే పేరు మార్చాలి. ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆర్ ఈక్వల్ జస్టిస్ ఆర్ అఫర్మేటివ్ యాక్షన్. ఈక్వల్ రిప్రజెంటేషన్ కరెక్టేమో, సమ ప్రాతినిధ్యం అనే వర్డ్ కరెక్టేమో. రిజర్వేషన్ అనే పదాన్ని తొలగించి సమ ప్రాతినిధ్యం అనే పదాన్ని వాడాలి అనేది నా అభిప్రాయం. ఓకే, సో అట్లనే ఇది జనాభా లెక్కలు చేయాలి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. అంటే ఈ ఆడ్ నంబర్, ఆడ్ అంటే ఏంది? బేసి. సో ఎవ్రీ బేసి అంటే ఇప్పుడు 1991 తర్వాత 93 లేకపోతే 2023 2025 ఎవ్రీ ఆడ్ ఇయర్ ప్రతి బేసి సంవత్సరము మనము జనాభా లెక్కలు చేయాలి. ఆ జనాభా లెక్కల్లో వారి కులము, వారి మతము, వారి యొక్క వృత్తి, తర్వాత వాళ్ళ యొక్క జెండరు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఎవ్రీ అదర్ ఇయరు, ఎవ్రీ ఆడ్ ఇయరు, బేస్ సంవత్సరము జనాభా లెక్కలు చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యాలయాల్లో అన్ని వర్గాల వారికి ఒకే కట్ ఆఫ్ మార్క్ ఉండాలి. ఇప్పుడు చాలామంది సోకాళ్ళ అగ్రకులం ముఖ్యంగా బాపన వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు 99.999 వచ్చినా మాకు సీట్ వస్తలేదు, కానీ ఫలానా గిరిజనుడు, ఫలానా దళితుడు, లేకపోతే ఫలానా బీసీ అతను 30 మార్కులు వచ్చినా 60 మార్కులు వచ్చినా సీట్ వస్తుంది అని ఊకే ఎద్దేవా చేస్తారు. టాలెంట్ లేదు, వేస్ట్ ఫెల్లోసు అని వాళ్ళని నీచంగా చూస్తారు. ఈ యొక్క కులం పేరు మీద రిజర్వేషన్ పోవాలి, ఇట్లా రకరకాలుగా అబ్యూజ్ చేస్తారు. అంటే వీళ్ళు ఉన్న 3% జనాభా, వీడు కట్టే ట్యాక్స్ ఏం లేదు, వాడు దోసుకునేదే ఉంది, వాడేమో అన్నిట్లో పరిపాలిస్తాడంట. కానీ ఈ యొక్క 60%, 70%, 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేదా శూద్రులు వాళ్ళు మాత్రం పరిపాలనకు పనికిరారంట. ఎందుకు? వాడు నీ లెక్క డాక్టర్ చదవలేదా? వాడు నీ లెక్క ఇంజనీరింగ్ చదవలేదా? అందుకే ఏమంటున్నా అంటే అందరికీ ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెట్టు, 60 మార్కులు పెట్టు, ఫస్ట్ క్లాస్ వస్తే చాలు. ఇప్పుడు ఆయన డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ కోర్స్ చదివి ఆ ఫలానా రోగానికి ఫలానా మందు ఇవ్వగలుగుతాడు, ఆ రోగ నిర్ధారణ కరెక్ట్ చేయగలిగితే చాలు. నాకు అక్కడ ఫలానా ఇరాన్ దేశంలో ఏమైంది, ఫలానా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరెక్కిండ్రు నాకు అనవసరం. మెడిసిన్ రిలేటెడ్ క్వశ్చన్లు అడుగు, వాళ్ళు 60 మార్కులు వచ్చినని వాడు ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు జాబ్కి. సిమిలర్లీ ఒక విమానం నడిపేటాయని ఉన్నాడు, పైలట్గా నాకు పైలట్ ఉద్యోగం ఉంది. పైలట్ ఎవరికి ఇస్తా? నాకు పైలట్ కోర్స్ చదివిండు, యొక్క విమానం ఇస్తే నడపగలుగుతాడు. ఒక పైలట్ నడపడానికి కావాల్సిన ఎంత అనుభవం కావాలనో 100 గంటలో 1000 గంటలో ఎన్ని గంటలో అతనికి ప్రాక్టికల్ అనుభవం ఉంది. అప్పుడు నేను ఆ ఫలానా రిలేటెడ్ అతనికి నిజంగా ఉందా లేదా, ఆ ఫలానా రిలేటెడ్ ఆ పైలట్ రిలేటెడ్ క్వశ్చన్లు అడిగి అతనికి అందులో 60 మార్కులు వస్తే, ఫస్ట్ క్లాస్ వస్తే ఈజ్ ఎలిజిబుల్. అంతేగాని అతని విమానానికి సంబంధించి విమాన కోర్సు సంబంధించి ప్రశ్నలు కాకుండా 2+2 4 కాదా అని అడగలేం కదా నేను. అంటే నేనేం చెప్తున్నా అంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్లు అడుగు.
నీ ప్రశ్నాపత్రంలో 60 మార్కులు కట్ ఆఫ్ మార్క్ పెట్టు. ఏ కులపోడైనా సరే ఎవరికైనా అందరికి ఒకటే మార్క్ పెట్టు. ఆ జాబ్ ఇస్తే చేయగలుగుతాడా, ఆ ఉద్యోగం ఇస్తే చేయగలుగుతాడా, మనకు చాలు అది. ఓకే, సో అయిన తర్వాత అందరికీ ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెడితే ఇక లొల్లి ఉండదు కదా. అప్పుడు ఏమవుతుంది, 4 ఉద్యోగాలు ఉన్నాయి, లేకపోతే 10 ఉద్యోగాలు ఉన్నాయి, 1000 మంది ఇది ఎలిజిబుల్ ఉన్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాం, లాటరీ సిస్టమ్ పెట్టు, ప్రతి కేటగిరీలో లాటరీ సిస్టమ్ పెట్టు, అయిపోయింది, సింపుల్ కదా. ఆలోచించండి. సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా, ప్రభుత్వ విద్యాలయాల్లో అన్ని వర్గాల వారికి ఒకే కట్ ఆఫ్ మార్కు 60% ఉండాలి. ఉద్యోగానికి సంబంధించి మాత్రమే ప్రశ్నలు ఉండాలి పరీక్షలో. తర్వాత అర్హులు ఎక్కువగా ఉన్నారు ఉద్యోగుల సంఖ్య కంటే, అప్పుడు లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేయాలి అభ్యర్థులని ప్రతి కేటగిరీలో. ఓకే, సో ఇది ఒకటి. తర్వాత ఇంకా ఏంది, ఇప్పుడున్న రిజర్వేషన్ ఏంది, మనం దాని రిజర్వేషన్ ఎట్లా మారిస్తే బాగుంటుంది అనేది నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, సో ఇప్పుడున్న రిజర్వేషన్ ఏంది అంటే, ప్రభుత్వ విద్యాలయాల్లో ఏముంది, ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఈ మారినాయి, కానీ నేను జనరల్గా చెప్తున్నా. ఎక్కువ రాష్ట్రాలు ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ అనుసరిస్తున్న విధానం చెప్తున్నా. ఓకే, కానీ ప్రతి స్టేట్కి వాళ్ళ జనాభాను బట్టి ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పోతే అరుణాచల్ ప్రదేశ్ అట్లాంటివి పోతే 80% 80% గిరిజనులకు ఉంది. ఇప్పుడు అదే తమిళనాడు పోతే పరిస్థితులు వేరే ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంగా ఒక్కొక్క విధంగా కొంచెం తేడాలు ఉన్నాయి, కానీ నేను జనరల్గా చెప్తున్నా. జనరల్గా ప్లస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎట్లుందంటే, విద్యాలయాలు కానీ ఉద్యోగస్తులలో ఎస్సీలకి 15% రిజర్వేషన్, తర్వాత ఎస్టీలకి 7.5 తర్వాత ఓబీసీ అంటే బీసీలకి ఏంది, అందులో 29% రిజర్వేషన్ ఉంది. 29 అరౌండ్ 29 లేకపోతే 27, 26, 27 లేదా 29. ఓకే, కొన్ని తేడాలు ఉన్నాయి ఒక్కొక్క స్టేట్ని బట్టి, బట్ అరౌండ్. ఓకే, సో అందులో ఓబీసీ ఏకి 7% ఉంది, ఓబీసీ బీసీబీ ఇది 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ అంటే అది ముస్లిమ్స్ కోసం, ముస్లిమ్స్ కోసం 4%. ఓకే, బీసీసీ అంటే క్రిస్టియన్స్ కన్వర్టెడ్ వాళ్ళకేమో 1%, ఏది బీసీసీ. బీసీఈ ఏమో ముస్లిమ్స్కి 4%, మైనారిటీలకి. తర్వాత బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇవి మెయిన్గా ఇక్కడ బీసీల వర్గీకరణ. సో అది మొత్తం 29% ఉంది. ఇది కేవలం బీసీలకి ఏంటంటే చట్టసభల్లో లేదు. ఎస్సీలకి ఎస్టీలకి చట్టసభల్లో సేమ్ పర్సంటేజ్ ఉంది, కానీ బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. ఓన్లీ విద్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో. కొత్తగా మోడీ తెచ్చింది ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్, అంటే ఆర్థికంగా జనరల్ కేటగిరీలో, అంటే ఈ పైన చెప్పిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కాకుండా జనరల్ కేటగిరీలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈడబ్ల్యూసీ కింద 10%, అంటే ఆర్థిక అగ్రకులాలలో లేకపోతే జనరల్ కేటగిరీలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ తెచ్చిండు మొన్న ఒక 2 years బ్యాక్ 2019లో. తర్వాత జనరల్ కేటగిరీ కింద ఇది 38.5% ఉంది ఇప్పుడు ఉన్నది. చట్టసభల్లో వచ్చేసరికి ఏంటంటే అదేమో విద్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చెప్పిన ఇంతకుముందు. ఇప్పుడు చట్టసభల్లో ఎస్సీలకి 15% రిజర్వేషను, ఎస్టీలకి 6% రిజర్వేషను, జనరల్ కేటగిరీ కింద 79%, అంటే 80%. ఇప్పుడు మనకి 120 సీట్లలో మన తెలంగాణ అసెంబ్లీలో 80% జనరల్ కేటగిరీ. అర్థమైందా? సో జనరల్ కేటగిరీ కింద ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఎక్కువ శాతం ఎవరు వాటిని ఉన్నారంటే ఎవరైతే అంగబలం అర్ధబలం ఉన్నారో వాళ్ళకే పోతున్నాయి. అగ్రకులాలలో 79% జనరల్ కేటగిరీని వాడుకుంటున్నారు. ఓకే, ఈ చట్టసభల్లో. అంటే బీసీలకి మిగతా తక్కువ జాతుల వారికి అవకాశం దొరుకుతలేదు, ఎందుకంటే ఈ అగ్రకులాలతో వాళ్ళు అర్ధబలం కానీ అంగబలం కానీ కాంపిటీషన్లో వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. కాబట్టి ఎవరి వాటా వారికి కావాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు ఎస్టీలకు మాత్రం చట్టసభల్లో ఎస్సీలకు 15%, ఎస్సీలకి 6% ఉంది, బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. ఓకే, 79% జనరల్ కేటగిరీకి ఉంది, కానీ అగ్రకులం వల్లే అవి ఎక్కువ శాతం అనుభవిస్తున్నారు. ఓకే, సో ఆ క్రమంలో నేనేం కోరుతున్నా అంటే ఇక్కడ పూర్తిగా దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ రిజర్వేషన్ అనే పేరు మార్చి దాన్ని సమప్రాతినిధ్యం లేదా సమన్యాయము అని పేరు మార్చాలి ఫస్ట్ది. ఓకే, రెండోది ఏంటంటే ఇప్పుడు ఏమంటారు, స్త్రీలకి 1/3 33%, 1/3 అంటే 33.3% స్త్రీలకు ఇవ్వాలంటున్నారు. నేనేమంటున్నా అంటే 50% ఇచ్చినా తప్పు లేదేమో అని నా అభిప్రాయం. అది స్త్రీలకి అన్ని ఏది సపరేట్ కాదు, అంటే మళ్ళీ స్త్రీలు సపరేట్ కాదు. ఇప్పుడు చెప్పిన ఈ కేటగిరీలనే
అందులో 50% లేకపోతే అందులో 1/3 33% మహిళలకి కూడా అందులో ఇవ్వాలనేది నా అభిప్రాయం. ఆ క్రమంలో నేనేమంటున్నా, ఇప్పుడు దాన్ని ఎట్లా మారిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఏమంటున్నా అంటే, ఇది మేనేజ్మెంట్ కోటా కింద 20% పక్కకు పెట్టాలి. ఒక 20%, 100 సీట్లు ఉన్నాయనుకో 100లో 20 పక్కకు పెట్టాలి. ఎందుకంటే కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనము వాటిని ఒక బఫర్ జోన్ కింద పెట్టుకొని ఆ మేనేజ్మెంట్ అంటే ఎవరైతే అక్కడ ఏమంటారు దాన్ని నిర్ణయం తీసుకుంటూ ఉంటారో ఆ యొక్క విద్యాలయం అనుకోండి, దాని యొక్క కీ అధికారులు ఉంటారు కదా, అట్లనే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు అనుకోండి ప్రతి పార్టీకి. సో అక్కడ కొన్ని ఏంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులకి మనము వాటిని ఆ యొక్క ఇది మేనేజ్మెంట్ కోటా కింద సపరేట్ చేసుకుంటే కొన్ని స్పెషల్ నీడ్స్ ఉన్నప్పుడు ఆ స్పెషల్ నీడ్స్కి తగ్గట్టుగా మనం పార్టీని రన్ చేయాలన్నా లేకపోతే విద్యాలయాన్ని రన్ చేయాలన్నా కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రత్యేక అవసరాల కోసం 20%, 100 సీట్లలో 20 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, తర్వాత ఈ యొక్క జనరల్ కోటా కింద అరౌండ్ 15.5 15.5%. తర్వాత ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూసి అది 10% ఉంది ఆల్రెడీ. అంటే జనరల్ కోటా కేటగిరీ కింద 15.5% జనరల్, అది జనరల్లో సబ్సెక్షన్ ఈడబ్ల్యూసి కింద 10%, అంటే 25.5% ఏమో జనరల్ కోటా. మేనేజ్మెంట్ కోటా 20, అంటే 20 + 25 ఎంత 45.5%. ఇది ఒక జనరల్ టైపే, అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధం లేదు. అంటే జనరల్ కోటా కింద అప్లై చేసుకోవచ్చు, కానీ అదే మేనేజ్మెంట్ కోటా 20%, జనరల్ కింద 15.5, జనరల్ ఈడబ్ల్యూసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద 10%, ఎస్సీలకి 17%, ఎస్టీలకి 7.5%, ఓబీసీలకి 30%. ఇది విద్యాలయాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ అదేవిధంగా చట్టసభల్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఆలోచించమని కోరుతున్నాను. ఆ క్రమంలో ఇది మేనేజ్మెంట్ కోటా 20% అన్న కదా, అందులో పురుషులకి 13%, అంటే 1/3 కింద లెక్క పెట్టినా, అంటే 33% కింద లెక్క పెడితే మేనేజ్మెంట్ కోటా 20% ఇస్తే అందులో పురుషులకి 13%, స్త్రీలకి మేనేజ్మెంట్ కోటా కింద 7%. తర్వాత జనరల్ కేటగిరీ కింద మొత్తం 15.5% ఉంటే జనరల్ పురుషులకు వచ్చేసి 10.5%, జనరల్ కేటగిరీ కింద స్త్రీలకి 5%. తర్వాత జనరల్ ఈడబ్ల్యూసీ కింద 10% మొత్తము, అందులో ఈడబ్ల్యూసీ కింద జనరల్ ఈడబ్ల్యూసీ కింద పురుషులకి 7%, జనరల్ ఈడబ్ల్యూసీ స్త్రీలకి 3%. ఓకే, తర్వాత ఎస్సీలకి మొత్తం ఎంత 17%. ఎస్సీ పురుషులకి 11%, తర్వాత ఎస్సీ స్త్రీలకి 6%. అందులో కూడా మళ్ళీ కేటగిరీ చేయాలి, ఏబిసిడి వర్గీకరణ చేయాలి ఎస్సీలకి. సో కాబట్టి ఎస్సీ పురుషులు 11%, అందులో ఎస్సీ ఏ పురుషులకి 1%, ఎస్సీ బి 5%, తర్వాత ఎస్సీ సి పురుషులకి 4%, ఎస్సీ డి పురుషులకి 1%. తర్వాత ఎస్సీ స్త్రీలు 6% మొత్తం, అందులో ఎస్సీ ఏ స్త్రీలకి 1%, ఎస్సీ బి స్త్రీలకి 2%, ఎస్సీ సి స్త్రీలకి 2%, ఎస్సీ డి స్త్రీలకి 1%. ఓకే, నేను షేర్ చేస్తా డీటెయిల్స్ నేను వీడియోతో పాటు, అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. ఎస్టీ మొత్తం ఎస్టీలకి 7.5%, అందులో ఎస్టీ పురుషులకి 5%, ఎస్టీ స్త్రీలకి 2.5%. ఇది 1/3 కింద లెక్క, అంటే 2/3 ఏమో పురుషులు 1/3 స్త్రీలు అని. తర్వాత ఓబీసీ పురుషులు మొత్తం 21%, అందులో బీసీఏ పురుషులు 5%, బీసీబీ పురుషులు 7%, బీసీసీ పురుషులు 1%, బీసీడి పురుషులు 5%, బీసీఈ పురుషులు 3%. అట్లనే బీసీ స్త్రీలకు మొత్తం 9%, అందులో బీసీఏ 2%, బీసీబీ 3%, బీసీసీ 1%, బీసీడి స్త్రీలు 2%, బీసీఈ స్త్రీలు 1%. ఇది ఇట్లా చేస్తే అన్ని వర్గాల వారికి సమన్యాయం దొరుకుతుంది. అంటే మైనారిటీలకు కానీ లేకపోతే ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర మైనారిటీలకు కానీ జనరల్ కేటగిరీ కానీ అగ్రకులాల వారికి కానీ ఓబీసీ కానీ బీసీ వాళ్ళకి కానీ అట్లనే ఇప్పుడు మహిళలకు కానీ అందరికీ సమప్రాధాన్యం దొరుకుతుంది అనేది నా అభిప్రాయము. సో దీనికోసం ఒక చర్చ అన్ని సామాజిక వర్గాల యొక్క ప్రతినిధులతో మేధావులతో కూర్చుండి చర్చించి ఒక కమిటీ వేసి రిజర్వేషన్ యొక్క ఏమంటారు దాని యొక్క
పునర్నిర్మాణమో రీస్ట్రక్చర్ ఏమంటారు. సో రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద రిజర్వేషన్స్ అనేది ఒక కమిటీ వేసి, ఒక త్రిసభ్య కమిటీ లేదా ఒక న్యాయవాదుల కమిటీ వేసి, ఒక టైం బౌండ్ కమిటీ, అంటే విత్ ఇన్ ఒక 1 month 2 months లోపల ఈ రిపోర్టు కావాలి మాకు అని చెప్పి అన్ని సామాజిక వర్గాల యొక్క మేధావులు, ప్రతినిధుల యొక్క, సామాజిక కార్యకర్తల యొక్క, విలేకరుల యొక్క, అందరి ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే సో ఆ విధంగా ఉన్న జనాభా ఆధారంగా ఏ సామాజిక వర్గాలు ఎంతెంత ఉన్నారో లెక్కలేసుకొని ఆ ఆధారంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము మెజారిటీ ప్రజలు ఏం అంగీకరిస్తే కొన్ని అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేసి ఆ విధంగా అన్ని సామాజిక వర్గాల వారికి సమప్రాతినిధ్యము లేదా ప్రాధాన్యము అన్ని శాఖలలో, అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యాలయాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో, అదేవిధంగా ఆ యొక్క ప్రజాప్రతినిధులు ఉండేటువంటి అన్ని శాఖలలో, అన్ని చట్టసభల్లో ఇట్లా పాటిస్తే అందరికీ సమన్యాయం దొరుకుతుంది. ఇంకా తర్వాత ఒకటి వచ్చి వర్గీకరణ చేయి, ఒకటి వచ్చి బీసీ బిల్లు పెట్టు, ఒకటి వచ్చి మహిళా బిల్లు పెట్టు, ఈ లొల్లి ఉండదు అనేది నా అభిప్రాయం. ప్లస్ ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెడితే ఇక పీడ పోతుంది. సో అందరికి సమప్రాయం దొరుకుతుంది, ఇంక్లూడింగ్ అగ్రకుల వర్ణాల వాళ్ళకి కూడా. సో అది కరెక్ట్. రిజర్వేషన్ అంటే తప్పు కాదు, ఎవరి వాటా వారికి ఇవ్వడం తప్పు కాదు. అందుకే అంటే నా పదాన్ని కూడా తీసేసి మనం వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ స్పెషల్ ఫేవర్ టు ఎనీవన్. అన్ని సామాజిక వర్గాలు ట్యాక్సులు కట్టినప్పుడు అందరికీ వారి ప్రాతినిధ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందరికి భాగస్వామ్యం ఉన్నప్పుడు ట్యాక్స్ ఆ యొక్క ప్రభుత్వ యొక్క ఖజానాలో అందరికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఒక బ్రాహ్మణ వాళ్ళే, ఒక వర్గం వాళ్ళే, ఆ యొక్క ఉత్తర భారతదేశ తెల్లబాపన వాళ్ళే దే వాంట్ టు రూల్, దే వాంట్ టు రన్ ద కంట్రోల్ ద షో అంటే కరెక్ట్ కాదు. వీడు చూసి ఇక ఆ వివక్షను భరించలేక, అణిచివేతను భరించలేక మళ్ళీ వీడు నక్సలైటో అన్నను ఆయుధం పట్టుకుంటే అది సమాజానికి చేటు. శాంతి భద్రతలు లేకపోతే అక్కడ ఎవడు పెట్టుబడి పెట్టాడు, అక్కడ మనకు పని దొరకదు. సో కాబట్టి ఇప్పుడు ఇవాళ యూపీ ఎట్లుంది, మణిపూర్ ఎట్లుంది, కల్లోలంగా ఉంది. సో అట్లా ఆ యొక్క వివక్ష పోవాలి అంటే, ఈ యొక్క అందరికీ సమప్రాయం దొరకాలంటే అందరినీ మనం సమానంగా ట్రీట్ చేయాలి, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇది ఆలోచించండి మేధావులారా, నా తల్లులారా, నా అన్నలారా, నా అక్కలారా, సమాజంలో ఉండేటువంటి యొక్క అందరి యోగక్షేమాలు కోరేటువంటి అందరినీ కోరుకుంటున్నాను. ఓకే.